హాయ్ గాయస్, ఈరోజు అయితే నేను హైదరాబాద్ నుంచి మదనపల్లికి అయితే ఆటోలో అయితే వెళ్ళబోతున్నాను అనమాట. మా డాడీ వచ్చేసి మధ్యలో జాయిన్ అవుతారు. సో నేను మా డాడీ వచ్చేసి 570 కిలోమీటర్లు ఒక ఆటోలో అయితే ట్రావెల్ చేయబోతున్నాము. ఇది నా సరికొత్త వ్లాగ్ అనమాట. సో ఏదో ఒక ఎంటర్టైన్మెంట్ ఉండాలని చెప్పేసి నేను హైదరాబాద్లో ఉంటున్నాను. హైదరాబాద్ నుంచి డైరెక్ట్గా అయితే ఇప్పుడు మా ఊరికి వెళ్ళిపోతున్నాను, షిఫ్ట్గా డైరెక్ట్గా ఒకసారిగా. సో అందుకనేసి వెళ్ళేది ఎలాగో వెళ్తున్నాం కదా, ఖాళీ ఎందుకనేసి ఆటోలో వ్లాగ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. సో ఇప్పుడు కొన్ని ప్లేసెస్ అయితే చూపిస్తాను అవుటర్ రింగ్ రోడ్ వరకు. అవుటర్ రింగ్ రోడ్లో మా డాడీ అయితే వచ్చేస్తారు అనమాట. అక్కడ నుంచి మిగతాదంతా నేను చూపించుకుంటూ వెళ్తాను. సో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్ర వాళ్ళ వ్లాగ్స్ అనమాట. ఇప్పుడు ఇదే మన ఆటో ఇదే అనమాట. ఇప్పుడు నేను వచ్చేసి కేపీహెచ్పిలో ఆల్విన్ కాలనీలో అయితే ఉన్నానమాట. ఇది ఒక స్కూలు, దీని పక్కన బాలకృష్ణ స్కూల్ అని అయితే ఉంటుంది, అక్కడైతే నేను ఉంటున్నాను. సో ఇది వచ్చేసి కేపీహెచ్పి మెట్రో. నేను మీకు అర్థమయ్యేలాగా డ్యూయల్ వీడియో అయితే పెట్టాను అనమాట. కేపీహెచ్పి మెట్రో ఇది. అది యాక్చువల్గా అటు సైడ్ నుంచి రావాలి, యూటర్న్ తీసుకొని వచ్చా. యూటర్న్ ఎందుకు లేట్ చేసి చూపించాను. కనిపిస్తుంది కేపీహెచ్పి మెట్రో. హైటెక్ సిటీ నుంచి అయితే ఇప్పుడు బయటకు వెళ్ళిపోతాను. జేఎన్టీయూ కాడ అంతా ట్రాఫిక్ ఉంది. ఇది జేఎన్టీయూ కాలేజ్, అదే యూనివర్సిటీ. సో లూలు మాల్ ఇది, లూలు మాల్ దగ్గర ఇది పైన ఎక్స్ట్రా రోడ్ సడన్గా గుర్తురా అట్లా. లూలు మాల్, మంజీరా మాల్ సడన్గా గుర్తురాలేదు. ఫ్లైఓవర్ అని అంటే చెప్దాం అనుకున్నా కానీ అది గుర్తురాల ఫ్లైఓవర్. సో ఫ్లైఓవర్ అయితే దారి చేస్తున్నాం. కొంచెం ముందర వచ్చేసి నెక్సస్ మాల్ ఉంది. దాని తర్వాత ఇంక మనం హైటెక్ సిటీ బిల్డింగ్స్కి వెళ్ళి, ఇది మలేషియన్ టౌన్షిప్. దాని వెనకాల ఇంకంతా అది హైటెక్ సిటీ స్టార్ట్ అవుతుంది. హైటెక్ సిటీ వెళ్ళిపోతా నుంచే వెళ్ళబోతున్నా. హైటెక్ సిటీ దాటేస్తా నుంచే మనకు గచ్చిబౌలి ఓఆర్ఆర్ వస్తుంది. అది ఎక్కేస్తే మనం వెళ్ళిపోవచ్చు. ఏ ట్రక్ కూడా పోరా రే నాయనా. నెక్సస్ హైదరాబాద్. ఇది బనానా క్లబ్. ఉంటాయి బాస్. ఇక హైటెక్ సిటీలోకి వెళ్ళిన తర్వాత సైబర్ టవర్ ఉంది కదా, ఇంకా అక్కడి నుంచి అయితే చూపిస్తాను కొంచెము. మళ్ళీ ఆ తర్వాత ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది. అదే ఫ్రెండ్స్, హైటెక్ సిటీది ఫ్లైఓవర్ అనమాట. ఫస్ట్ది ఇక్కడ ఏదో కన్స్ట్రక్షన్ జరుగుతుంది. హైటెక్ సిటీ ఎంఎంటిఎస్ స్టేషన్, ఎంఎంటిఎస్ స్టేషన్. కన్స్ట్రక్షన్లో అయితే ఉన్నాయి. ఇది వచ్చేసి హైటెక్ సిటీ ఫస్ట్ ఫ్లైఓవర్. అంటే మనం జేఎన్టీయూ నుంచి వెళ్ళేటప్పుడు అక్కడ సెకండ్ది ఉంటుంది. ఆడికి వెళ్తే మనకి సైబర్ టవర్ అయితే కనపడుతుంది అనమాట. ఆడికి వెళ్తే అదిగో ఈ బిల్డింగ్ వెనకాల హైటెక్ సిటీ యశోద హాస్పిటల్. సో 2 minutesలో అయితే నేను సైబర్ టవర్ దగ్గరికి వెళ్ళి చూపిస్తాను. బాగుంటుంది, నాకు చూపించాలనే ఉంది కానీ టైము 12, దగ్గర దగ్గర 12. నేను ఇంటికి వెళ్ళేసరికి అర్ధరాత్రి 12 అయిపోతుంది. మధ్యలో బండి ఆపాలి, ఇవన్నీ ఉన్నాయి, చాలా ఉన్నాయి అనేసి కొంచెం తొందరగా లాగిస్తాను. సో ఇది సెకండ్ ఫ్లైఓవర్ అనమాట. ఎదురుగా ఉంది చూడండి సైబర్ టవర్. ఎంత హైటెక్ సిటీ. సైబర్ టవర్ ఒకనొక కాలంలో ఇది ఒక్కటే ఉంది, ఏమీ లేవు. ఇది ఒకటే ఉంది సైబర్ టవర్. నేను చిన్నప్పుడు న్యూస్ ఛానల్ చూసేటప్పుడు దాంట్లో ఇది ఒక్కటే చూపించలేదు. సో అది హైటెక్ సిటీ మెట్రో. వన్ హ్యాండిలింగ్ కష్టమే, ట్రాఫిక్ టైం. అదిగో సైబర్ గేట్వే.
కొంచెం ముందరికి వెళ్తే మన లాస్ట్ మెట్రో అయిన రాయదుర్గ వస్తుంది. దాని పక్కన క్వాల్కమ్ ఆఫీస్ ఉంటుంది. సో ఇదే గైస్ లాస్ట్ మెట్రో రాయదుర్గ. పక్కన ఉంటుంది క్వాల్కమ్. దీంట్లోకి వెళ్ళాలి, మైండ్ స్పేస్. దీని లోపల క్వాల్కమ్ కూడా ఉంది. పోతే మన కియా కియా మన ఐకియా. ఇప్పుడు నేను మళ్ళీ యూటర్న్ తీసుకొని అటు సైడ్ మీకు చూపించడం కోసం నేను పైకి వచ్చేసాను ఫ్రెండ్స్. కింద నుంచి పోవాల్సిన మీకోసం పట్టించుకోకుండా పైకి వచ్చేసాను చూసుకోకుండా. సో కియా వచ్చేసింది. మనం వీటిలో కింద నుంచి రావాల్సింది సబ్వేలో నుంచి. ఎల్టీఐ వీడియోలో పడిపోయి పైన వచ్చేసింది. ఇది మనం చాలా మూవీస్లో చూసే ఉంటాం ఈ ఆఫీసులన్నీ. భీష్మా మూవీలో కూడా ఉంది. ఇది గ్యాలక్సీ, సెకండ్ బిల్డింగ్ గ్యాలక్సీ. గ్యాలక్సీ ఇంకా అటు పక్క తెలంగాణది కరెంటుది ఏదో ఉంది, అది నాకు కొంచెం టీ వర్క్స్ అంట. సో హైటెక్ సిటీ అయితే ఆల్మోస్ట్ ఇంకా దగ్గరికి వచ్చేసాను దాటేసరికి. నేనైతే ఇప్పుడు మ్యాప్ చూడాలా, ఏది పైన దాని కింద నుంచి ఎత్తుకోవాలా, ఎటుంది రైటా లెఫ్టా అనేసి. ఇంకా ఇది మెయిన్ మధ్యలో మాత్రం ఓపెన్ అవ్వాలా. ఇది ఇంకా ఎన్ని నెలలు పడుతుందో. ఇప్పుడు యాక్చువల్గా మనం దీని పైకి వెళ్తాం, ఇట్లాంటిది ఒకటి వస్తుంది, దానిపైకి అయితే వెళ్ళబోతాం. వచ్చేసాం గాయస్, బెంగళూరు ఎయిర్పోర్ట్, ముంబై, విజయవాడ, నాగార్జున సాగర్ ఇట్లే. సో ప్రస్తుతానికైతే ఇదే రోడ్లో వెళ్ళాలి. అండ్ మనమైతే ఈ మెయిన్ రోడ్లో వెళ్ళేకి అయితే లేదు, మనము సర్వీస్ రోడ్ ఎక్కాలి. సో ఆ సర్వీస్ రోడ్ ఏది ఉంది ఎక్కడుంది అనేసి అయితే ఒకసారి ఎత్తకాలి. సర్వీస్ రోడ్ ఎక్కేసి దాంట్లో వెళ్ళాలి. ఎందుకంటే ఇంతకుముందు ఒకసారి ఇలాగే వచ్చినప్పుడు ఆటో పోనీలేదు, నేను మళ్ళీ అక్కడ కష్టపడి యూటర్న్ అవన్నీ తీసుకొని వెళ్ళాను. సో అదొకసారి మళ్ళీ నేను కనుక్కొని చూసుకొని వెళ్ళాలనుకుంటా. సో అది వెళ్ళగానే మీకు ఒకసారి మళ్ళీ అప్డేట్ చేస్తాను అనమాట. అది మెయిన్ రోడ్డు, సర్వీస్ రోడ్డు, మనం వెళ్ళాల్సిన రోడ్డు ఇదే అనమాట. పోయినసారి ఇలా వెళ్ళా నేను, అలా అక్కడ చాలా కష్టపడి వాళ్ళు ఒప్పించుకొని యూటర్న్ తీసుకొని వచ్చాను. ఎందుకంటే అక్కడ రోడ్డు బ్లాక్లో ఉంటుంది కదా. సో ఇది మన ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ సైడ్. దిగంగానే నేను సర్వీస్ రోడ్ సిగ్నల్ పడి. టైం వచ్చేసి 12:22. చేసాము. టోల్ ప్లాజా కూడా అక్కడ ఎదురుగా ఉంది, కొంచెం ముందరికి ఇది సర్వీస్ రోడ్డు. ఇక్కడ నుంచి ఆరాంగా వెళ్ళిపోవచ్చు మనం. ఈ పక్కన ఉండేటివి సైకిల్స్ తొక్కొని వెళ్ళేదానికి ప్లస్ వాకింగ్ రెండు అనమాట. ఇది అయితే చాలా తక్కువ మంది నేను చూసాను వెళ్ళేది. ఇప్పుడు నైట్లో చూసాను, మార్నింగ్ అయితే వాళ్ళు కనపడతాను మాత్రం వీడియో అయితే మళ్ళీ నేను చూపిస్తాను. సో మనకి ఇంకా ఒక 18 కిలోమీటర్లు అవుటర్ రింగ్ రోడ్ దగ్గరికి. అక్కడే మా డాడీ వస్తున్నారు. ఆయన ఇప్పుడు ప్రజెంట్ జడ్చర్ల దగ్గర ఉంటుంది. సో ఆయన కన్నా ముందు మన దగ్గరికి ఇప్పటికైతే నేను మొత్తంగా 12 కిలోమీటర్లు అయితే వచ్చేసాను నేనుండే రూమ్ దగ్గర నుంచి. సో మిగతాదైతే అప్డేట్ చేస్తాను. వచ్చేసి అవుటర్ రింగ్ రోడ్ దగ్గరికి అయితే 10 కిలోమీటర్లు ఉంది.
ఇది ఒక పెద్ద బ్రిడ్జ్ అనమాట. పెద్దదంటే నాకు అప్పుడప్పుడు దీన్ని నైట్ టైంలో చూస్తే గుండెకాయలు చల్లగా అయిపోతాయి. ఇది ఎందుకో ఏమో. చూడండి, కింద నుంచి చూస్తే ఇది ఎంతో పెద్దది అన్నట్టు అనిపిస్తుంది నాకు. ఇది నైట్ టైంలో చూస్తే నాకు భలే భయం వేస్తుంది. ఒక 10 కిలోమీటర్లు ఉంది. అయితే దగ్గరికి వచ్చేసాం. 10 కిలోమీటర్ల తర్వాత చూసారా, హైటెక్ సిటీలో ఎంత ఎండ ఉంది. ఏడు చెట్లు చూసరికి చెట్లకి ఎంత నీడ ఉంది. ఎండే లేదు, జస్ట్ నార్మల్ లైటింగ్. పైన మేఘాలు కూడా చూడండి, లైట్గా వచ్చినాయి. యాక్చువల్గా నిన్న వాన ఏమో పడినట్టుంది. చూడండి, వాన పడింది. సో ఇప్పుడు ఒక చెరువు అయితే వస్తుంది. ఆ చెరువు కూడా నేను మీకు చూపించకి ట్రై చేస్తాను. ఇదే గాయస్, హిమాయత్ సాగర్. ఫిక్సింగ్ వేశారు, అందుకే కరెక్ట్గా కనపడట్లేదు. ఫిక్సింగ్ చెట్లు కూడా హిమాయత్ సాగర్. ఒక పని ట్రాఫిక్ వల్ల చూపించకపోవడం ఎడ్జ్లో ఉంది కాబట్టి అందుకని ఈ ఘాట్ రోడ్ లాగా ఉంది, మలుపులు తిరుగుతా. ఏ టైంలో ఏ వెహికల్ వస్తుందో అర్థం కాదు, అందుకనేసి కొంచెం స్పీడ్ చూసారా 40లో. ఇంకా అవుటర్ రింగ్ రోడ్కి అయితే వచ్చేసాను. ఇంకా 5 కిలోమీటర్స్ ఉంది. అక్కడికి వెళ్ళి ఫస్ట్ లంచ్ చేయాలి. ఫుల్ ఆకలిగా ఉంది. సో లంచ్ అయ్యేటప్పుడు మళ్ళీ మీకు అప్డేట్ చేస్తాను. మొత్తానికి అయితే అవుటర్ రింగ్ రోడ్కి అయితే వచ్చేసాం అనమాట ఆటోలో. చూసారా, నెహ్రూ ఓవర్ టోల్ రోడ్ అనమాట ఇది. ఇక మా డాడీ అయితే ఆటో తీసుకున్నారు అక్కడ నుంచి. సో ఇక నేను మా డాడీ అయితే బయలుదేరాము. ఇంకా ఇక్కడ నుంచి మా డాడీ కొంత దూరం నడుపుతాడు, నేను కొంత దూరం అయితే నడుపుతాను అనమాట. సో ఇప్పుడైతే మనం వచ్చేసి ఎంత దూరం అయితే వచ్చాము అనేది చూద్దాము. మ్యాప్ ఆన్ చేస్తాను. మదనపల్లి ఇప్పుడు ప్రెసెంట్ వచ్చేసి మదనపల్లికి ఎన్ని కిలోమీటర్లు ఉంది? 483 కిలోమీటర్స్ ఉంది. ఆల్మోస్ట్ 483 కిలోమీటర్స్ అయితే ఇప్పుడు మదనపల్లికి నేనున్న లొకేషన్ నుంచి ఓఆర్ఆర్ దాటేసాను. ఇప్పుడు మనం వచ్చేసి ఇక్కడ నుంచి నేను వచ్చాను కదా కేపీహెచ్పి, అక్కడికి ఎంత దూరం ఉందో చూద్దాం. ఇప్పుడు కేపీహెచ్పికి వచ్చేసి నాకు దగ్గరగా 76 కిలోమీటర్స్, ఆల్మోస్ట్ 76 కిలోమీటర్స్ దాటి నేనైతే వచ్చేసాను అనమాట. 76 కిలోమీటర్స్ దాటిన తర్వాత నాకు మదనపల్లి వచ్చేసి 483 కిలోమీటర్స్ అయితే ఉందన్నమాట. అది. అండ్ ఇప్పుడైతే హైవే ఎక్కాను కదా, సో వాన్ అయితే స్టార్ట్ అయింది. నాకు కూడా బాగానే నచ్చింది, ఎందుకంటే క్లైమేట్ కొంచెం ఇప్పుడు మీకు ఒక విషయం నేను చెప్పాలి తెలుసా, నా వైపర్ అయితే పని చేయట్లేదు. నాకైతే దడ పుట్టేసింది. సడన్ గా ఏమైందని చూస్తే మోటార్ కొంచెం హీట్ వచ్చింది. అందుకనేసి నాకు ఏం చేయాలో అర్థం కాల. మోటార్ అయితే హీట్ వచ్చేసింది, వైపర్ పని చేయట్లేదు ఇప్పుడు. అందుకని కొంచెం స్లోగా అయితే వెళ్తాను. వాన కూడా ఏం పెద్దగా ఏమైతే పడలేదు, జస్ట్ నార్మల్ తుంపర అనుకోండి, రోడ్డు దరిసేంత తుంపర అట్లయితే పడుతుంది. విజిబుల్ గా ఉంది కాబట్టి ఓకే, పర్లేదు, వీ కెన్ మేనేజ్. ఇప్పుడు వచ్చేసి మేము చర్చల దగ్గరలో గ్రీసింగ్ అయితే కొట్టిస్తాను అనమాట. కొంచెం బండి టైట్ గా లాగుతుంది, ఇది వేస్ట్ గ్రీస్ అంతా బయటకు వచ్చేసింది. గ్రీసింగ్ అయితే కొట్టించాను ఫ్రంట్ బ్యాక్. దారిలో హెడ్ లైట్ కొంచెం ఇదే అయిపోయింది, అది పని చేయదు, ఒక డమ్మీ మాత్రం. సో ఇదే అనమాట గ్రీసింగ్ టాప్ అనమాట. సో ఇలా అయితే గ్రీసింగ్ కొట్టించుకొని బయలుదేరామో లేదో, ఇంతలోనే ట్రాఫిక్ అయితే ఫుల్ జామ్ అయితే అయిపోయింది. అది కూడా ఎందుకు అయిందంటే ఆమ్లము తీసుకెళ్లే లారీ కొంచెం సైడ్కి వెళ్ళిపోయింది. ఇక అది తప్పించుకొని మనం అంతా ట్రాఫిక్ అంతా చూసుకొని వచ్చేసరికి జడ్చర్లో అయితే నేను దాటేశాను. టీ బ్రేక్ కోసం అయితే ఆగాను అనమాట.
ఈ ముఖం మీద పింపుల్ ఒకటి వచ్చేసింది, చాలా ఘోరంగా ఉంది. అండ్ ఇప్పుడు వచ్చేసి కర్నూలు దగ్గర అయితే ఉన్నాను నేను. డీజిల్ అయితే పట్టించే ట్యాంక్ ఫుల్. నాకు ఎంత పడింది తెలుసా? 519 రూపీస్. 519 రూపీస్ అయితే పడింది. కానీ నేను మళ్ళీ అయితే కదిలిచ్చాను, సో ఇంకొంచెం అయితే ఎక్స్ట్రా పడింది అనమాట. ఇది కర్నూలు పెట్రోల్ బంక్ భారత్. నేను భారత్లో మాత్రమే పట్టిస్తాను. ఇది కర్నూలు బ్రిడ్జ్ అనమాట. మన రివర్ ఉంది కదా, సో తుంగభద్ర నది అయితే ఇప్పుడు దాటబోతున్నాం అనమాట. ఇది తుంగభద్ర నది అనమాట కర్నూలు. ఇప్పుడు అఫీషియల్ గా మనం అయితే ఆంధ్ర బోర్డర్ లోకి అయితే వచ్చేసాం. యాక్చువల్ గా బ్రిడ్జ్ కి అటు సైడ్ ఆంధ్ర, ఇటు సైడ్ తెలంగాణ అన్నమాట. అంటే కొంచెం ఇప్పుడు మీకు చూపించినట్టు మ్యాప్ లో చూపిస్తాను చూడండి. బోర్డర్ అయితే తెలంగాణ దాటేసి ఆంధ్రలోకి అయితే ఎంటర్ అవుతున్నాం అన్నమాట. సో ఇంక ఇప్పుడు మనం వచ్చేసి చూడబోతుంది మనం మదనపల్లికి ఇక్కడ నుంచి ఎన్ని కిలోమీటర్లు ఉంది. అనంతపూర్కి చూద్దామనండి. అనంతపూర్కి వచ్చేసి నాకు 2 hours 20 minutes 150 కిలోమీటర్స్ అయితే ఉంది అనంతపూర్కి, కర్నూలు నుంచి. అండ్ ఇప్పుడు మనము 150 కిలోమీటర్స్ 2 hours కాబట్టి పర్వాలేదు, వెళ్ళిపోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది మనం మదనపల్లికి చూద్దాము. మనకు హోమ్ టౌన్ వచ్చేసి 228 కిలోమీటర్స్ అయితే ఉంది. సో చూసారా గాయస్, 483 నుంచి 228 కిలోమీటర్స్ అయితే వచ్చేసాము. కర్నూలు బోర్డర్ అయితే దాటేసి, ఐ మీన్ కర్నూలు అయితే దాటేసాము. కర్నూలు దాటంగానే వచ్చిన ఫస్ట్ టోల్ గేట్ అనమాట ఇది. సో ఈ టోల్ గేట్ పేరు ఏదో ఉంది, నేనైతే స్కిప్ చేసేసాను ఎందుకంటే నేను చూడలేదు. మళ్ళీ ఇక్కడ ఈ కర్నూలు దీనికన్నా ముందు నేను టీ బ్రేక్ ఆగాను, అప్పటికే టైం ఎంతో అయింది, చూడలేను క్లారిటీగా. దీంట్లో నుంచి అయితే మనం డైరెక్ట్ గిట్టే పంపించారు అటు సైడ్ వద్దులే పట్టదని. సో హ్యాపీ, ఫస్ట్ టైం టోల్ గేట్ లోపల నుంచి బండి తీసుకొని వచ్చాను. ఇంతకు ముందు ఏ దాంట్లో తీసుకురాలేదు, సైడ్ నుంచి అయితే తీసుకెళ్ళాను. అండ్ ఇంకా మనము డ్రోన్ దగ్గరికి అయితే వస్తున్నాము. డ్రోన్కి రీచ్ అయిపోతే అక్కడ డిన్నర్ అయితే చేయాలి. డిన్నర్ వీడియో అయితే నేనేం పెట్టను, మాకు ఇప్పటికీ చాలా లేట్ అయిపోయింది. మేము అనంతపూర్కి వెళ్ళాక లేట్ అయిపోతుంది. అండ్ డ్రోన్ వచ్చేసి ఇప్పుడు మనకి ఎంత దూరం ఉందబ్బా, డ్రోన్ వచ్చేసి 9.1 కిలోమీటర్స్ అయితే ఇప్పుడు మనకు ఉంది. సో డ్రోన్కి అయితే వెళ్ళిపోదాం. డ్రోన్కి వెళ్ళి అక్కడైతే మనం తినాలి. అనంతపూర్ వచ్చేసి ఇంకా 100 కిలోమీటర్స్ ఉంది. 1 కిలోమీటర్స్ ఏమి తీసేయండి, 100 కిలోమీటర్స్ అయితే ఉంది. అండ్ ఇది డోన్ హైవే అనమాట, ఐ మీన్ ఫ్లైఓవర్. టౌన్లోకి వెళ్ళకుండా పైన అది టౌన్, ఇది ఫ్లైఓవర్ అనమాట. ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి, అది మనకి మళ్ళీ చెప్తాను. అండ్ డోన్ అవుటర్ లో ఉన్నాం కదా, అందుకే నేను చూపిస్తాను. ఇది అవుటర్ నుంచి అయితే వెళ్ళిపోతున్నాను, టౌన్ లోకి వెళ్ళకుండా. మనకి టౌన్ లో పెద్ద పని ఏం లేదు. సో గాయస్, ఇప్పుడు టైం వచ్చేసి 2:30 2:30 3:30 అవుతుంది. అనంతపూర్ అవుటర్ లో ఉన్నాను నేను ఇప్పుడు. ఇక్కడ రెస్ట్ తీసుకునేద్దాం అనుకుంటున్నాం. 12 గంటలకు రావాలనుకున్నాము, రాలేకపోయాను. ఇప్పుడు మా డాడీ అయితే పడుకున్నారు, 2:30 అయింది టైం. మా డాడీ పడుకున్నారు, నాకు నిద్ర అయితే రాదనుకోండి, నేను గేమ్ ఆడుకుంటూ కూర్చుంటాను. అండ్ గుడ్ మార్నింగ్ గైస్, ఇప్పుడైతే డే 2. యాక్చువల్గా మనము నిన్న మార్నింగ్ 11కి అయితే బయలుదేరాం కదా, ఇప్పుడు మార్నింగ్ 6:30 అయితే అవుతుంది టైము. మనం ఇంకా 50 కిలోమీటర్స్ ఏమో ఉంది కదిరికి, 55 ఏమో ఉంది. కదిరికి అయితే వచ్చేసాం, బ్యూటిఫుల్ సన్ రైజ్ అవుతుంది. మా డాడీ పడుకున్నారు, మార్నింగ్ అయితే 5:30కి అయితే బయలుదేరాం. సో మొత్తానికి కదిరికి అయితే వచ్చేసాం. ఇప్పుడే నిద్ర లేసాను, ఇప్పుడు దాన్ని వెనకాల పడుకున్నాను. మా నాన్న దగ్గరగా 7:30 అయితే అయింది టైం. నిన్న 11కి బయలుదేరితే ఈరోజు మార్నింగ్ 7:30కి అయితే వచ్చాము. మధ్యలో అక్కడ అనంతపూర్ అవుటర్ బైపాస్లో వచ్చేసి ఒక 3 hours పడుకున్నాం. మా డాడీ పడుకున్నాడు, నేను గేమ్ ఆడుకుంటాను. సో ఇప్పుడు కదిరిలో అయితే ఉన్నాము. టిఫిన్ కానీ టీ కానీ తాగేసి ఇంక డైరెక్ట్గా ఇంటికి వెళ్ళాలి. సో మిగతాదైతే నేను మళ్ళీ మాట్లాడతాను, కొంచెం కళ్ళు ఇదిలో ఉన్నాయి, మళ్ళీ చెప్తాను.
సో ఇంకా మనకు హోమ్ టౌన్ కి ఎంత దూరం ఉంది? 64 కిలోమీటర్స్, 1 అవర్ 13 మినిట్స్ అయితే చూపిస్తుంది. అండ్ ఇక్కడ నుంచి డైరెక్ట్ గా మనకు ములకల చెరువు, అంగళ్ళు, ఇదే నల్ల చెరువు. సో మాటల్లో అయితే ఇప్పుడు నేను వచ్చేసాను ములకల చెరువుకి అనమాట. సో ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి, ములకల చెరువు ఎంట్రీ అనమాట ఇది. చూసారుగా మదనపల్లి 44, పలంనేరు ఇవన్నీ ఇక్కడ నుంచే స్టార్ట్ అన్నమాట. సో గాయస్ ఇప్పుడైతే మనం ములకల చెరువుకి అయితే వచ్చేసాము. అండ్ ఇది వచ్చేసి మాకు మదనపల్లికి 43 కిలోమీటర్స్ ఏమో ఉంటుంది, 43 45 ఉంటుంది. ప్రజెంట్ అయితే ములకల చెరువులో అయితే ఉన్నాను, బయట ఉన్నాను, ఇంకా లోపలికి వెళ్ళలేదు. ఫస్ట్ ఇందాక మీకు బోర్డు చూపించా కదా, సో లోపలికి వెళ్తే ములకల చెరువు. జస్ట్ బండికి ఒక 5 మినిట్స్ గ్యాప్ ఇస్తాను. ఇప్పుడైతే నేను టౌన్లోకి అయితే వెళ్తున్నాను, బ్యాక్ సైడ్ ఉంది టౌన్. సో వీలైతే చూపిస్తాను, లేదంటే మాత్రం నేను చూపించలేను అనమాట, ఎందుకంటే డ్రైవింగ్లో ఉంటాను కాబట్టి. నాన్ స్టాప్గా 30 కిలోమీటర్లు అయితే కొట్టేశాను, అందుకనేసి ఒక 5 మినిట్స్ ఆటోకి అయితే బ్రేక్ ఇచ్చాను. బట్ ఆపలేదు నేను, ఇంకా ఆన్లోనే ఉంది, మీ సౌండ్ అనిపిస్తాను. సో చూపిస్తాను ములకల చెరువు, లేదంటే ఇంక నేను డైరెక్ట్గా మా ఇంటి దగ్గరికి వెళ్ళేటప్పుడు అయితే చూపిస్తాను, డైరెక్ట్ మా హోమ్ టౌన్. సో నిన్న 11 గంటలకు అయితే స్టార్ట్ చేశాను జర్నీ. ఇప్పుడు టైం వచ్చేసి దగ్గర దగ్గరగా 9 అవుతుంది. చూసారుగా టైం అయితే 9 అవుతుంది, ఇంకొక 1 అవర్ పడుతుంది. సో మొత్తానికి నేనైతే ఈ 1 అవర్లో అయితే రీచ్ అయిపోతాను. 10కి అంతా, 10కి రీచ్ అయిపోయిన తర్వాత రెస్ట్ తీసుకోవాలి, ఎందుకంటే నా కళ్ళ కింద నల్లగా అయిపోయి చూడండి ఎంత లావు కాస్తున్నాను, రెస్ట్ లేక. యాక్చువల్గా నేను 12 to 4 వరకు అయితే నేను వెయిట్ చేశాను, బట్ అది నాకు కుదరలేదు, ఎందుకంటే చాలా కష్టం అయిపోయింది. పూర్తిగా రెస్ట్ సరిగ్గా దొరకలేదు, దోమలు ఎక్కువ ఉన్నాయి ఎక్కడ అయినా, వాన ఒక పక్క ఎక్కువ ఉంది, అందుకనేసి నేను చేయలేకపోయాను. ఇప్పుడు నా బండికి వచ్చేసి సెల్ఫ్ ఎత్తట్లేదు, సెల్ఫ్ ప్రాబ్లం వచ్చింది, అందుకనేసే నేను ఇంత లేట్గా అయితే వచ్చాను. ఎందుకంటే ఇక్కడ జడ్చర్ల దగ్గర నాకు సెల్ఫ్ ఎత్తట్లేదు, అడిగితే అక్కడ బాష్పం పోయింది అన్నారు. సో అది వచ్చేసి రెడీ చేయించాలంటే ఇంకా మా ఊరు మెకానిక్, లేదంటే కష్టమే, అక్కడెక్కడ నాకు దొరకలేదు. తర్వాత బ్రేక్ లైట్లు వెళ్ళిపోయినాయి, ఒకదాని తర్వాత ఒకటి హ్యాండ్ ఇచ్చినాయి, వానకి ఒక గంట వేస్ట్, ఆడ మెకానిక్ని ఎత్తుక్కోవడానికి ఒక గంట వేస్ట్, అట్లా చాలా టైం అయితే నాకు వేస్ట్ అయిపోయింది. అండ్ ఇప్పుడు సెల్ఫ్ ప్రాబ్లం వల్ల నేను ఒక 70 కిలోమీటర్స్కి ఒకసారి అయితే నేను బండి ఆపేసి ఒక 1 అవర్ రెస్ట్ తీసుకున్నాను, అందుకే ఇంత లేట్, లేదంటే మార్నింగ్ 3:30కే వచ్చేసింది. అందువల్ల అయితే ఇప్పుడు ప్రస్తుతానికి ఇట్లా ఉంది. సో 1 అవర్లో రీచ్ అయిపోతాను, ఫుల్ రెస్ట్ తీసుకోవాలి. వీడియో అయితే తొందరగా ఎడిట్ చేసి అయితే నేను అప్లోడ్ అయితే చేస్తాను. ఇప్పుడైతే నేను మొలకల చెరువు చూపించగలిగితే చూపిస్తాను, మొలకల చెరువు, అంగళ్ళు, లేదంటే నేను ఇంక డైరెక్ట్గా మా ఊరే చూపిస్తాను. సో థ్యాంక్ యూ, ఇక్కడ దాకా చూసారంటే ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, వీలైతే ఒక 5గురికి అయితే షేర్ చేయండి గాయస్. దాదాపు 560 or 70 కిలోమీటర్స్ అయితే నేను ఆటోలో ట్రావెల్ చేసుకుంటూ వచ్చాను. ఇది ఒక బ్లాగ్ లాగా, మా ఊరికి అయితే వచ్చేసాను, సో బ్లాగ్ లాగా అయితే చేసుకుంటూ వచ్చాను, కొంచెం సపోర్ట్ అయితే చేయండి గాయస్. థ్యాంక్ యూ. ములకల్ చెరువు. సో ఇది అయితే ములకల్ చెరువు అనమాట. అండ్ చెరువు దాటిన తర్వాత మనకు వచ్చేసి కుర్బల్కోట, గోళ్ళపల్లి, అంగళ్ళు, మదనపల్లి. యాక్చువల్గా నేను ఇది వచ్చేసి బురకాయలకోట దగ్గరికి అనమాట. బురకాయలకోట ఎంట్రన్స్ కి బ్రిడ్జ్ అయితే ఉంటుంది, అంటే ములకల చెరువు దాటిన తర్వాత ఇది. అండ్ ఇప్పుడు మనం వచ్చేసి ఈ బ్రిడ్జ్ చూపిస్తున్నాం, ఇది వచ్చేసి గోళ్ళపల్లి దగ్గరలో హాస్టల్స్ మాకున్న ఆంధ్ర ఊటీ ఇదే అనమాట హాస్టల్స్. సో గోళ్ళపల్లి, ఈ బ్రిడ్జ్ దిగేస్తే గోళ్ళపల్లి. ఇప్పుడు వచ్చేసి మనము అంగళ్ళలోకి ఎంట్రీ అవుతున్నాం, ఇదంతా ఋషి వ్యాలీ దగ్గర అనమాట. గోల్డెన్ వ్యాలీ ఇవన్నీ ఇక్కడే ఉన్నాయి మాకు. మా మదనపల్లి మిక్స్, గోల్డెన్ వ్యాలీ, విశ్వము ఇవన్నీ ఇక్కడే అన్నమాట. ఫైనలీ వెల్కమ్ టు మదనపల్లి. ఇప్పుడు అమ్మచెరు మెట్ అయితే దిగుతున్నాము. సో ఫైనలీ మదనపల్లికి అయితే వచ్చేసాను. ఒక ఆటో, అది కూడా హైదరాబాద్ నుంచి మదనపల్లి వరకు 1 డే. యాక్చువల్గా అయితే నేను ఫస్ట్ బయలుదేరినప్పుడు అయితే మార్నింగ్ 7కి బయలుదేరితే నైట్ 11కి వెళ్ళిపోయాను ఆటో ఎత్తుకొని వెళ్ళినప్పుడు. ఇప్పుడు ఏమైందంటే నేను అక్కడ లేట్గా స్టార్ట్ అయ్యాను కాబట్టి నాకు ఇక్కడ టైం పట్టింది. సో ఇది వచ్చేసి
రింగ్ రోడ్ అన్నమాట మాకు, మదనపల్లి రింగ్ రోడ్డు. అంటే అన్నమయ్య సర్కిల్ మదనపల్లి రింగ్ రోడ్. సో చౌడేశ్వరం టెంపుల్ కళ్యాణ మండపము. ఇప్పుడు వచ్చేసి ఇది ఆర్ఆర్. ఇంతకు ముందు ఇది ఓల్డ్ నేషనల్ హైవే అన్నమాట, ఇప్పుడైతే నార్మల్ అయిపోయింది. సో కాలనీకి మనకు అటు సైడ్ పెట్టేశారు. ఆర్ఆర్ కళ్యాణ మండపం. దిస్ ఈస్ రామారావు కాలనీ. వెల్కమ్ టు మై హోమ్ టౌన్ అండ్ మై హోమ్. దిస్ ఈస్ మై లవ్లీ పడి. ఫస్ట్ ఆటో, ఇది సెకండ్ ఆటో ఇప్పుడు వచ్చింది. ఓ హలో గైస్, మొత్తానికైతే వీడియో కంప్లీట్గా అయితే ఎడిట్ చేసేసాను. మీకు ఇక్కడ చెప్పాల్సిన విషయం ఏదన్నా ఉంది అని అంటే, అది నేను 6వ నెల 8వ తారీఖు బయలుదేరా మార్నింగ్. జూన్లో బయలుదేరితే ఆ వీడియో నేను ఎప్పుడు అప్లోడ్ చేస్తున్నాను, అక్టోబర్ 10వ తారీఖు. ఎంత గ్యాప్ తీసుకున్నానో చూడండి. నాకు వస్తానుంచే మామూలు ఇంట్లో పనులు ఎక్కువైపోయినాయి, అది ఇది అని చెప్పలేను, కానీ ఇంట్లో అయితే వర్క్ అయితే ఉండింది. ఆటో తోలుకోవటానికి నేను మార్నింగ్ ఆటోకి వెళ్ళిపోతే ఇంక నైట్ 10 అయిపోతుంది వచ్చేసరికి. సో ఆ విధంగా అయితే నేను చాలా వరకు లేట్ అయితే చేసాను. మధ్యలో అరుణాచలం వెళ్ళాను, కైగల్ ఫాల్స్ వెళ్ళాను, తిరుమలకి వెళ్ళాను, ఇది అయితే చేసాను. అది ఒకటి ప్లస్ మనమైతే ఏ ఆటోలో అయితే వచ్చామో ఆ ఆటో అయితే ఆగస్టులో అయితే నేను సేల్ అయితే చేసి స్కూటీ అయితే తీసుకున్నాను అనమాట. ఎందుకంటే ఇంటి దగ్గర స్పేస్ అయితే చాలదు నాకు. సో ఆటో సేల్ చేసేసాను, స్కూటీ తీసుకునేసాను, కొత్తది జూపిటర్. ఆ వీడియోస్ మీరు ఇంతకు ముందు అయితే చూసే ఉంటారు. అండ్ ఇప్పుడు వచ్చేసి నేను జూలై 8వ తారీఖు బయలుదేరాను. జూలై 9వ తారీఖు మదనపల్లికి అయితే రీచ్ అయ్యాను మార్నింగ్ 10కి. అక్కడ 11కి బయలుదేరాను, మరుసటి రోజు 10కి అయితే వచ్చాను. సెల్ఫ్ మోటార్ అయితే పూర్తిగా చెడిపోయింది. దానివల్ల ఏమైందంటే సెల్ఫ్ ఎత్తలేదు బండి. తోసుకొని స్టార్ట్ చేసుకొని అయితే బయలుదేరడం అయితే జరిగింది. ఎక్కడి నుంచి నేను చాలా దూరం అయితే జరిగింది, కానీ నేను మీకు కొంచెం దూరం నుంచి అయితే నేను చెప్పడం అయితే జరిగిందనమాట. అండ్ ఇంకా సెకండ్ విషయం వచ్చేసి అక్టోబర్ కదా. సో నేను జూలైలో తీసిన వీడియో, జూన్లో తీసిన వీడియో అక్టోబర్లో పోస్ట్ చేస్తున్నాను కదా. చాలా గ్యాప్ అయితే తీసేసుకున్నాను, ఏమనుకోకండి. వర్క్స్ వల్ల నాది ఇట్లా. మీ దీనికే ఇంత షాక్ అయితే, నేను కాశీకి వెళ్ళాను, అయోధ్యకి వెళ్ళాను. అప్పుడు తీసిన వీడియోస్ ఇప్పటికీ నేను 3 అప్లోడ్ చేశాను. మిగతావన్నీ కరెక్ట్ అయిపోవటం వల్ల కొన్ని వీడియోస్ అయితే పోయినాయి, పీసీలో పోయినాయి. అండ్ యాక్చువల్గా నా దగ్గర 2 మొబైల్స్ ఉంటాయి. 128 GB ఒకటి, ఇప్పుడు తీస్తున్న 128 GB ఒకటి. యాక్షన్ కెమెరాలో వచ్చేసి నేను మెమరీ కార్డ్తో వాడాను కదా, అది 1 అవర్ మాత్రమే ఫుటేజ్ వస్తుంది. అలా తీసుకుంటూ పోయి దాన్ని యాప్ ఒకటి ఉందన్న విషయం అయితే నేను మర్చిపోయి అవన్నీ మెమరీ కార్డ్ తీసి మేము మొబైల్లో పెట్టి ఫార్వర్డ్ చేసుకోవటం వల్ల ఏమైందంటే అది వీడియో ఫైల్స్ వచ్చేసి క్రాక్ వచ్చింది. అంటే ఫుటేజ్ అంతా మిస్ అయిపోయింది. దాన్ని రికవర్ చేసేకైతే కుదరదు. సో ఉన్న వీడియోస్ అప్లోడ్ చేద్దామంటే అవి తలతోక లేకుండా అయితే అయిపోయినాయి. అందుకనేసి నేను వచ్చిన వరకు అయితే నేను తీసి పక్కన పెట్టాను. ఆ తీసిన దాంట్లో కొన్ని వీడియోస్ ఉన్నాయి, అవి చెక్ చేసి మళ్ళీ కాశీవి నేను అక్కడ నుంచి బయలుదేరినవి ట్రైన్ బ్లాగ్స్ అయితే 3 ఉన్నాయి. అయోధ్య నుంచి కాశీకి, కాశీ నుంచి మళ్ళీ లక్నోకి, లక్నో నుంచి గూడూరుకి 3 వీడియోస్ ఉంటే నేను ట్రైన్ వీడియో ఒకటి కూడా అప్లోడ్ చేయలేదు. అది నా టైం. అండ్ కాశీలో వచ్చేసి కాశీలో 3 వీడియోస్ తీశాను, 2 వీడియోస్ అప్లోడ్ చేశాను, 1 వీడియో మాత్రం మిస్ అయిపోయింది. అయోధ్యలో 2 తీశాను, 1 అప్లోడ్ చేశాను. అట్లుందనమాట. అండ్ ఇంకా కైగిల్ ఫాల్స్ ఉంది, అది అప్లోడ్ చేయాలి. ఇక అరుణాచలంలో వచ్చేసి ఇక్కడ మదనపల్లి నుంచి అరుణాచలంకి వెళ్ళిన వరకు అయితే పెట్టాను. అక్కడ వచ్చేసి మనము ఇది గిరి ప్రదక్షిణ ఉంది కదా, గిరి ప్రదక్షిణది బ్యాలెన్స్ ఉంది. మళ్ళీ వెళ్తాను డిసెంబర్లో కూడా, మళ్ళీ వెళ్తాను. సో మళ్ళీ పార్ట్ 3 అయితే దాంట్లో అప్లోడ్ చేస్తాను. ఎందుకంటే మనం గిరి ప్రదక్షిణ చేసిన తర్వాత టెంపుల్లోకి మొబైల్స్ అలా ఉన్నాయన్నారు. సో మొబైల్ ఉంటే అక్కడికి కూడా తీసుకెళ్ళిపోయి అది కూడా పార్ట్ 3 లాగా అయితే ప్లాన్ చేస్తాను. తిరుమల పార్ట్ 2 ఎలా అంటే
2019లో తీసిన వీడియోస్ 2019లో తీసిన వీడియోస్ ప్లస్ మళ్ళీ లాస్ట్ టైం ఈ 2025లో నేను ఒకసారి వెళ్ళాను అప్పుడు వీడియోస్ మొన్న రీసెంట్గా 1 వీక్ అవుతుంది ఇవన్నీ అంటే మిస్ అయిన వాటిని కొన్ని కొన్ని తీసుకుంటూ వచ్చి పార్ట్ 2 అయితే ఇప్పుడు ఎడిట్ అయితే చేస్తున్నాను. సో అది కూడా అయితే తొందరలో అయితే అప్లోడ్ చేస్తాను. అండ్ ఇంకా నేను ఆ ఆటో కొన్న తర్వాత వచ్చేసి గూడూరు వెళ్ళాను. ఇంకా నేను హైదరాబాద్ వెళ్ళిండేది ఒకటి ఉంది, హైదరాబాద్ మదనపల్లి నుంచి హైదరాబాద్ వెళ్ళిండేది ఒకటి ఉంది. ఆటో కొన్న తర్వాత ఒక గూడూరుకి అయితే వెళ్ళాను, ఆ వీడియో కూడా ఉంది. అది చేద్దామా వద్దా, ఈ హైదరాబాద్కి వెళ్ళిండేది కూడా అప్లోడ్ చేద్దామా వద్దా కన్ఫ్యూజన్లో అయితే ఉన్నాను. ఏమో మేబీ చేయాలనిపిస్తే అయితే చేస్తాను, లేదంటే పక్కన పెట్టేస్తాను. అండ్ ఇక ఈ మంత్ అయితే మళ్ళీ నేను విజయవాడ అయితే వెళ్తున్నాను అమ్మవారి గుడికి. సో అది కూడా అయితే ఉంటుంది. ఈసారి ట్రైన్ సిరీస్ హై ఇక్కడ నుంచి వెళ్ళేది అయితే చూపించను, సికింద్రాబాద్కి వెళ్ళి సికింద్రాబాద్ నుంచి విజయవాడ, ఎందుకంటే సికింద్రాబాద్ నుంచి విజయవాడ వెళ్దాం అనుకుంటున్నాను. మళ్ళీ అక్కడి నుంచి తిరుపతికి వచ్చేది. వీలైతే అది చేస్తే చేస్తాను, లేదంటే లేదు. ట్రైన్ సిరీస్ 2 అయితే అనుకున్నాను. మరి టికెట్లు నేను ఇప్పుడే ప్లాన్ చేశాను, వీలైతే చేస్తా, లేదంటే సికింద్రాబాద్ నుంచి విజయవాడ, మళ్ళీ విజయవాడ టెంపుల్, ఈ 2 అయితే వస్తాయి. అదనమాట విజయవాడ లాగైతే ఒక 1 వీక్లో అయితే వచ్చేస్తుంది. దాని తర్వాత మిగతా వరుసగా ఒక 10 డేస్ గ్యాప్ వచ్చి మిగతా పెండింగ్ ఉన్న వీడియోస్ అన్నీ అయితే నేను అప్లోడ్ అయితే చేసుకుంటూ వచ్చేస్తాను. దాని తర్వాత ఫ్రెష్గా అయితే హిల్స్ది ఒకటి ఉంది. ఇంకా రైన్ అయితే స్టార్ట్ అవ్వలేదు, చలిగా తమ్నేల్ అయితే చేసి పెట్టాను వెళ్దామని. హిల్స్ అయితే ఇంకా ఫాగీ వెదర్ అయితే ఇంకా రాలేదు, అందుకనేసి నేను ప్రెజెంట్ అయితే వెయిట్ చేస్తున్నాను. రెయిన్ కంటిన్యూస్గా ఒక 3-4 డేస్ పడింది అనుకోండి, హిల్స్కి వెళ్ళేదానికి అయితే మార్నింగ్లలో బాగుంటుంది, అందుకని అయితే వెయిట్ చేస్తున్నాను. సో హిల్స్ మొత్తం అయితే పెండింగ్లో 5 వీడియోస్ అయితే రెడీగా ఉన్నాయి, అవైతే ఒక్కొక్కటిగా నేనైతే అప్లోడ్ చేసుకుంటూ వచ్చేస్తాను 10 డేస్ గ్యాప్లో అయితే. అండ్ నెక్స్ట్ వచ్చేసి కొంచెం మీరైతే సపోర్ట్ చేయాలి గైస్, లేదంటే కష్టం అయిపోతుంది. మనకు వచ్చే తక్కువ వ్యూస్కే నేను చాలా వరకు అయితే ఖర్చు పెట్టి అయితే నేను ట్రావెల్ అయితే చేస్తున్నాను. బట్ ఏదో సపోర్ట్ చేస్తారని అయితే ఆశ ఉంది. సో కొంచెం గట్టిగా మీరు అనుకుంటే మనకి వ్యూస్ వస్తాయి, తొందరగా మానిటైజేషన్ అయితే అయిపోతుంది. అండ్ వీలైతే 10 మందికి షేర్ చేయండి, ఒక లైక్, ఒక కామెంట్, అంతకు మించి మనకి ఏం అవసరం లేదు. ఇద్దరితో సెలవు అయితే తీసుకుంటున్నాను ఫ్రెండ్స్, ఎందుకంటే అప్కమింగ్ వీడియోస్ అయితే ఎడిట్ చేయాలి కాబట్టి. బాయ్.